అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆఖరి కోరిక. రచయిత సామర్ల రమేష్ గారు. ఇక కథలోకి వెళితే, యశోదమ్మ ఆఖరి కోరిక విని నోర్లు వెళ్ళబెట్టారు కొడుకు, కోడలు, మనవన్లు. డాడీ, నానమ్మ ఆఖరిసారిగా చూడాలనుకునేది తాతయ్య ఇచ్చిన ఇంటినా లేక సైకియాట్రిస్టునా? జోకేశాడు చిన్న మనమడు వివేక్. అందరూ నవ్వేశారు. తన ఆఖరి కోరిక తన వాళ్ళకి నవ్వులాటగా ఉండటంతో యశోదమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మ, ఎందుకే ఇలాంటప్పుడు నీకీ కోరిక? ఎందుకు ఈ కోరిక పుట్టింది? ఇన్నాళ్ళు నాన్న పేరే ఎత్తనివ్వదానివి ఇప్పుడు ఆయన నీ పేర రాసిన ఇంటిని చూడాలనుకోవడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా రాక్షసుడిలా కనిపించిన మనిషి ఇప్పుడు దేవుడిలా కనిపిస్తున్నాడా? అయినా నిన్ను అంత దూరం ఆ మారుమూల ఊరుకు తీసుకెళ్లే ఓపిక, తీరిక నాకు లేవు. నేను ఆఫీస్ పని మీద ముంబై వెళుతున్నాను. పిచ్చి ఆలోచనలు మాని చివరి రోజులు ప్రశాంతంగా గడుపు. వస్తాను. కొడుకు విశ్వనాథ్ కుండ పగలగొట్టినట్లు చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. కోడలు వంటింట్లోకి, మనమళ్ళు కార్తీక్, వివేక్ కాలేజీలకు వెళ్ళిపోయారు. యశోదమ్మ, ఆమె భర్త రాజారావు విశ్వనాథ్ పుట్టకముందే విడిపోయారు. చిన్నప్పుడు విశ్వనాథ్ తండ్రి గురించి మాట్లాడినా ఆమెకి నచ్చేది కాదు. ఆ ప్రసక్తే తేవద్దని ఖచ్చితంగా చెప్పేది. భర్త గుర్తొస్తేనే రక్తం ఉడికిపోయేది. తండ్రి అంటే తల్లికి ఎందుకంత ద్వేషమో చిన్నారి విశ్వనాథ్కి అర్థమయ్యేది కాదు. కాలక్రమేణా తండ్రి గురించి అడగడం, ఆలోచించడం మానేశాడు. నీరసంగా మంచం మీద పడుకున్న యశోదమ్మలో బాధ సుడులు తిరుగుతోంది. ఎంత సర్ది చెప్పుకుందామన్నా మనసు అంగీకరించడం లేదు. అలాగే కళ్ళు మూసుకుంది. తానెందుకు భర్త ఇంటిని చూడాలనుకుంటుందో కొడుక్కి చెబితే ఒప్పుకుంటాడేమో. ఆ ఆలోచన రాగానే మనసు కాస్త తేలికయ్యింది. అవును, తప్పకుండా ఒప్పుకుంటాడు. విశ్వం ఊరు నుండి రాగానే చెప్పి ఒప్పించాలి. యశోదమ్మ కోరిక తీరలేదు. కొడుకుని ఒప్పించలేక కాదు, కొడుక్కి చెప్పలేక. కారణం, విశ్వనాథ్ ముంబై నుంచి తిరిగొచ్చేలోపే ఆమె మరణించింది. న్యూయార్క్, USA. వృద్ధుడైన విశ్వనాథ్ ఓ ఖరీదైన హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని కూర్చొని ఉన్నాడు. ఇంతలో పెద్ద కొడుకు కార్తీక్ బయటికొచ్చాడు. విశ్వనాథ్ చెప్పమన్నట్లుగా చూశాడు. డాడీ, ట్రీట్మెంట్ వల్ల యూజ్ లేదట. 6 నెలల కంటే బతకడం కష్టమని చెప్పారు. కార్తీక్ ఫీవర్ వచ్చిందని చెప్పినంత ఈజీగా చెప్పాడు. విశ్వనాథ్కి బాధ కానీ భయం కానీ అనిపించలేదు. ఇంకా బతికి సాధించేదేమీ లేదని అర్థమైపోయింది. ప్రస్తుతం చావు గొప్ప రిలీఫ్. ఆ రాత్రి బెడ్ మీద పడుకున్న విశ్వనాథ్కి అప్రయత్నంగా గతం గుర్తుకు రాసాగింది. తండ్రి లేకుండా పెరగడం, తల్లి తండ్రిని అమితంగా ద్వేషించడం, కొడుకులిద్దరూ ఇంజనీర్లై అమెరికా రావడం, రిటైర్ అయిన తర్వాత తాను భార్య అమెరికా వచ్చేయడం, భార్య మరణం. అప్పుడు గుర్తొచ్చింది తల్లి మరణం. తల్లి ఆఖరి కోరికగా తండ్రి ఇంటిని చూడాలని ఉందని అడగడం, తాను పిల్లలు తిరస్కరించడం. ఆలోచనలు అక్కడే ఆ సంఘటన చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు లేని బాధ మరు నిమిషంలో మస్తిష్కమంతా వ్యాపించింది. మళ్ళీ అదే సన్నివేశం. ప్రతిసారి బాధ మరింతగా పెరిగిపోతోంది. బాధతో మెదడు మండిపోకుండా ఉండడానికా అన్నట్టు కళ్ళల్లోంచి బయటికొచ్చి కన్నీరు కొద్దిసేపు అక్కడే నిలిచి చల్లదనాన్ని విస్తరించడానికి ప్రయత్నించి ఓడిపోయి జాలిగా కిందకి జారింది. రోజులు గడుస్తున్నాయి. మృత్యువు సమీపించే కొద్దీ అతడిలో గతం తాలూకు జ్ఞాపకం బడబాగ్నిగా మారి ఆ కొద్దిపాటి ఆయుష్ని దహించేస్తోంది. గ్రాండ్ఫా, దిస్ ఓల్డ్ బుక్ ఈజ్ హియర్. ఈజ్ ఇట్ యువర్స్? మనమరాలు మోనిక ఏదో పాత పుస్తకం చేతికిస్తూ అడిగింది. 4 పేజీలు తిరగేస్తే అర్థమయ్యింది. అది విశ్వనాథ్ తల్లి యశోదమ్మది. తల్లిదని తెలియడంతో ఆనందాదుర్దాలతో పేజీలు తిప్పాడు.
డైరీలా అనిపించింది. కానీ 1 సంవత్సరానిది కాదు, మొత్తం జీవితానిది. అతని కళ్ళు ఆర్ద్రంగా అక్షరాల వెంట కదిలాయి. తలుపు చప్పుడయింది. గుండె దడ పెరిగింది. అప్రయత్నంగా లిప్తపాటు చప్పుడైన వైపు చూసి తల దించేసింది. రాజారావు గడియ పెట్టి ఆమె వైపు కదిలాడు. అతని అడుగుల చప్పుడు దగ్గరవుతున్న కొద్దీ ఆమె శరీర కంపన ఎక్కువ కాసాగింది. 2 అడుగుల దూరంలో ఆగాడు. ఆమె దించిన తల ఎత్తలేదు. కొన్ని క్షణాల విరామం. అతను ఏమైనా అడుగుతాడేమోనని అనుకుంటూ ఉండగా అమాంతంగా కౌగిలించుకున్నాడు. మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమె శరీరం అతని బిగి కౌగిలిలో నలిగిపోతూ ఉండగా నెమ్మదిగా జరుగుతున్నది అర్థం కాసాగింది. ఇంతలో అమాంతంగా ఎత్తి బెడ్ మీద పడేసి ఆమెని చేరుకున్నాడు. అది యశోద రాజారావుల మొదటి రాత్రి. ఆమె ఎన్నెన్నో మాటలు, మురిపాలు, సిగ్గులు, మొహమాటాలు ఊహించుకుంది. కానీ ఇంతవరకు మాట మాత్రమైనా అతను మాట్లాడలేదు. మనసుకి సర్ది చెప్పుకొని అసంతృప్తిని మరిచిపోయి ఆనందించడానికి ఉపక్రమించింది. అతని చేష్టలకి ఆమె శరీరం మెలికలు తిరుగుతోంది. రాజారావు అకస్మాత్తుగా యశోదని వదిలి కొంచెం దూరంగా జరిగాడు. అలా దూరంగా ఎందుకు జరిగాడో అర్థం కాలేదు. కళ్ళు మూసుకొనే తన్మయంగా అడిగింది, ఏమైందండి? పర్వాలేదే, నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది. అతడన్నది అర్థం కాగానే షాక్ తగిలినట్లుగా లేచి కూర్చుంది. రాజారావు యశోద వైపు హేళనగా చూస్తున్నాడు. ఎంజాయ్ చేయడం బాగా నేర్చుకున్నట్లున్నావు. మాట్లాడడం ఆమె వల్ల కాలేదు. కళ్ళ వెంబడి నీళ్లు కారడం మొదలుపెట్టాయి. ఏంటా వెధవ ఏడుపు? ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే కదా. ప్రెస్ క్యాండిడేట్లు ఎక్కడ దొరుకుతున్నారు? వెకిలిగా అన్నాడు. యశోద ఏడుపు మరింత ఎక్కువయింది. చాల్లే ఆపు, కోపంగా అని మళ్ళీ మీద చెయ్యి వేశాడు. యశోద బాధకి ఆశ్చర్యం తోడయింది. ఇంత నీచంగా మాట్లాడిన మనిషి మళ్ళీ ఒంటి మీద చెయ్యి ఎలా వెయ్యగలిగాడో అర్థం కాలేదు. ఆమె మనసు స్పందించడం మానేసింది. శరీరాన్ని భర్త ఆధీనంలో నుంచి తప్పించలేకపోయింది. డాబా మీద నిలబడ్డ యశోద నిర్లిప్తంగా సూర్యాస్తమయాన్ని చూస్తోంది. పెళ్లికి ముందు ఎంతో ఆనందాన్ని కలిగించిన సంధ్యా సమయం ఇప్పుడు ఏమాత్రం ప్రాముఖ్యం లేని విషయంగా కనిపిస్తోంది. పెళ్ళైన నెల రోజులకే జీవితం మీద ఆసక్తి చచ్చిపోయింది. మొగుడొక సైకో, శాయశక్తులా అనుమానించి అవమానిస్తున్నాడు. సహనం చచ్చిపోయింది. హృదయం స్పందించడం మానేసింది. ఇంతలో రాజారావు పైకి వచ్చాడు. కోపంతో మొహం జేవురించింది. ఎవడికి లైనేస్తున్నావే ఇక్కడ్నుండి? కర్కశంగా వచ్చాయి మాటలు. సమాధానం లేని ప్రశ్న కావడంతో నిస్తేజంగా ముభావంగా కిందకి రాబోయింది. మరుక్షణం చెంపలు పేలాయి. మరో 2 నెలలు అతి భయంకరంగా గడిచాయి. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు. రాజారావు ఇంకా ఇంటికి రాకపోవడంతో అసహనంగా అతి కష్టం మీద నిద్రను ఆపుకుంటూ ఎదురుచూస్తోంది. ఎంత రాత్రైనా అతనొచ్చే వరకు మెలకువగా ఉండాల్సిందే. లేకపోతే శరీరం మీద బెల్టు వాతలు పడడం ఖాయం. కాలింగ్ బెల్ మోగింది. అమాంతంగా ఆలస్యం చెయ్యకుండా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రాజారావు, మరో వ్యక్తి నిలబడి ఉన్నారు. దారికి అడ్డు తప్పుకుంది. వాళ్ళు లోపలికి రాగానే ఆల్కహాల్ వాసన గుప్పుమంది. వంటింట్లోకి నడవబోయింది. తినే వచ్చాం. రాజారావు మాటలు ముద్దగా వచ్చాయి. అక్కడ నిలబడలేక బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. రాజారావు లోపలికొచ్చాడు. లేచి కూర్చుంది. అప్పుడు చూసింది రాజారావుతో పాటు లోపలికొచ్చిన ఆ మరో వ్యక్తిని. గబాల్న లేచి నిలబడింది. అపరిచిత వ్యక్తిని అక్కడ చూడటంతో బయటికి వెళ్ళబోయింది. రాజారావు అమాంతంగా యశోద చెయ్యి పట్టుకొని అన్నాడు, ఇదిగో ఈయన మా జీఎం నీలకంఠం. నాకు డబల్ ప్రమోషన్ రావాలంటే ఈ రాత్రి నువ్వు ఈయన్ని సుఖపెట్టాలి. ఎదవ పతివ్రత వేషాలెయ్యకుండా స్వర్గాన్ని చూపించు, అర్థమయ్యిందా? యశోదని నీలకంఠం దగ్గరికి నెట్టి తూలుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నీలకంఠం తలుపు ముయ్యకుండానే ఆప్త్రంగా యశోదని కౌగిలించుకున్నాడు. అంతే, మరుక్షణం అతని నోటి నుండి అమ్మా
అనే కేక ప్రతిధ్వనించింది. 2 చేతులు 2 కాళ్ళ మధ్యకి చేరాయి. అప్పటిదాకా కోరికతో ఉరకలెత్తిన నీలకంఠం అప్పుడు ప్రాణభయంతో భీతిల్లాడు. ఆ కేక విని రాజారావు లోపలికి పరిగెత్తుకొచ్చాడు. అతనికి అదే శాస్తి జరిగింది. మరుక్షణం యశోద కట్టుబట్టలతో బయటికొచ్చేసింది. పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ళు ఆదరించే అవకాశం లేదు. హైదరాబాదులో ఉంటున్న స్నేహితురాలు సుమతి ఇంటికి వెళ్ళింది. అక్కడికెళ్ళిన 2 రోజులకి పిడుగులాంటి వార్త తెలిసింది. యశోద తల్లి కాబోతోంది. సుమతి ఆమె భర్త నిరంజన్ అబార్షన్ చేయించుకోమన్నారు. కానీ యశోద అంగీకరించలేదు. వాళ్ళు బలవంత పెట్టలేదు. మరో 10 రోజుల్లో నిరంజన్ తనకి తెలిసిన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. యశోద వేరే ఇంటికి మారింది. యశోద మగబిడ్డని ప్రసవించింది. మరో సంవత్సరం గడిచింది. ఒకరోజు రాజారావు స్నేహితుడు భాస్కర్ ఆమె దగ్గరకు వచ్చాడు. రాజారావు క్యాన్సర్తో అవసాన దశలో ఉన్నాడని, యశోదని చూడాలని, క్షమించమని అడగాలని అనుకుంటున్నాడని, అదే అతని ఆఖరి కోరికని చెప్పాడు. యశోద చెలించలేదు. రానని ఖచ్చితంగా చెప్పేసింది. భాస్కర్ మళ్ళీ మళ్ళీ వచ్చి బతిమాలాడు. యశోద ససేమిరా అంది. సుమతి భర్త నిరంజన్ కూడా రాజారావు ఆఖరి కోరికని తిరస్కరించవద్దని, తిరస్కరిస్తే తన చివరి రోజుల్లో పశ్చాత్తాపపడాల్సి వస్తుందని నచ్చజెప్పబోయాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఆమె మనసు కరగలేదు. రాజారావు మీద ద్వేషం తగ్గలేదు. రాజారావు అతని ఇంటిని, కొద్దిపాటి ఆస్తిని యశోద పేరు మీద రాసి మరణించాడు. తల్లి గతం తెలిసిన విశ్వనాథు చెలించిపోయాడు. ఇంతలో ఆ పుస్తకంలో నుండి ఒక కాగితం కింద పడింది. అది మెడికల్ బిల్. దాని వెనుక ఏదో తెలుగులో రాసి ఉంది. అది తల్లి చేతిరాత. ఆత్రంగా చదివాడు. నాకు ఆఖరి రోజులు దగ్గర పడుతున్నాయని తెలిసిన దగ్గర నుంచి నిరంజన్ అన్నట్లుగా అంతులేని పశ్చాత్తాపం మొదలయ్యింది. మనం ఒకరి ఆఖరి కోరిక తీర్చడానికి తిరస్కరిస్తే ఆ తిరస్కారమే మన ఆఖరి రోజుల్లో తీరని కోరికగా మారి చిత్రవద చేస్తుందని అర్థమయ్యింది. నా భర్త నా పేర రాసిన ఇంటి దగ్గరికెళ్ళి క్షమాపణ వేడుకుంటే కానీ ఈ బాధ తగ్గేలా లేదు. నా కొడుక్కి నా ఆఖరి కోరిక చెబితే విసుక్కున్నాడు. మనుమళ్ళు నవ్వుకున్నారు. అసలు కారణం ఎలా చెప్పాలో అర్థం కాక ఊరుకున్నాను. కానీ ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదు. విశ్వం ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు విషయం వాడికి చెప్పి ఒప్పిస్తాను. అప్పటికీ వాడు ఒప్పుకోకపోతే నా ఆఖరి కోరిక తీరకుండానే నేను మరణిస్తే నా కొడుకు వాడి చివరి రోజుల్లో నాలాగే పశ్చాత్తాపపడడం ఖాయం. తల్లి డైరీని గుండెలకు హత్తుకొని ఏడుస్తున్న విశ్వనాథుని చూసి మనమరాలు మోనిక ఆశ్చర్యపోయింది. గ్రాండ్ఫాకి ఇండియన్ సెంటిమెంట్స్ ఇంకా వదిలినట్లు లేవు మనస్సులో అనుకుంది. తల్లి ఆఖరి కోరిక తీర్చని విశ్వనాథుకి అదే ఆఖరి కోరికగా మారిందన్న విషయం అర్థం చేసుకునే శక్తి ఆమెకు లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.